గుడ్ ఈవినింగ్ అండి. వేదిక ఇచ్చినటువంటి మా గురువు గారు సుదర్శన్ సార్ గారు, అలాగే సీనియర్ జడ్జి తంగమల్లి మేడం గారు, అలాగే మేడం ఫ్రెండ్ పుష్పలత మేడం గారు, అలాగే అన్ని స్కూల్స్ ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్ అందరికి గుడ్ ఈవినింగ్. ఒక 2 minutes ప్లీజ్. చాలామందికి డౌట్స్ ఏంటంటే 10th క్లాస్ ఇప్పుడు సిబిఎస్ఈ మేలా లేకుంటే స్టేట్ మేలా అని చాలామంది నన్ను అడుగుతూ ఉన్నారు. ఆ డిఫరెన్స్ చెప్తాను ప్లీజ్. లాస్ట్ కూర్చోండి సార్, మేడం అక్కడ కూర్చోండి. ఇది ఏం అసలు అవతల మాకు ఆపోజిట్ ఏమి. 10th క్లాస్ సిబిఎస్ఈలో 50% వచ్చిన స్టూడెంట్ అయినా, స్టేట్లో 90% వచ్చిన స్టూడెంట్ అయినా ఒకటే. కానీ ఏదైనా రేపు సేమ్ ఇదే రిపీట్ ఇంటర్మీడియట్లో అవుతే రేపు పొద్దున మీరు మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ కావాలి అంటే కొంచెం సఫర్ అవుతారు. అదొక్క ప్రాబ్లం. సో దానికి ఫస్ట్ సిబిఎస్ఈలో ఫస్ట్ ఇయర్ నో ఎగ్జామ్స్. సార్ మీకు ఇదేం అవసరం లేదనుకుంటే క్లోజ్ చేస్తారు. మేడం ప్లీజ్. బాబు లాస్ట్ కూర్చున్నారా? ఒక 2 minutes. ఎందుకంటే మీరు ప్రతిసారి అందరూ అడిగేదానికంటే నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు సలహాలు తీసుకోండి. నేను చెప్పిందే ఫైనల్ కాదు. తర్వాత మిమ్మల్ని ఇంకెవరైనా ఎంక్వైరీ తీసుకుని తర్వాత బెటర్ టు జాయిన్. మ్యూజిక్ కూడా తగ్గి బాబు, లో వాయిస్. సిబిఎస్ఈలో అంటే ఫస్ట్ ఇయర్ సార్, స్టేట్కి సిబిఎస్ కంపేర్ చేసి చెప్తాను. సిబిఎస్ఈలో ఫస్ట్ ఇయర్లో నో ఎగ్జామ్స్. తర్వాత స్టేట్లో వచ్చేస్తే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి కొంత లాస్ అనేది జరుగుతుంది. ఎందుకంటే 10th అయిన తర్వాత ఇంటర్మీడియట్లో కొంచెం ఫ్రీడమ్ అనేది ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉండదు. కొంత కాంపిటేటివ్లో ఎక్కువ టైం కేటాయించవచ్చు. బట్ ఆ కాంపిటీషన్లో 100 మంది ఉంటే కాంపిటీషన్లో పోటీ పడేది ఒక 20 members మాత్రమే. మిగిలిన 80 members ఏమవుతారంటే రిలాక్స్ అయిపోతారు. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి వచ్చేటప్పటికి కొంచెం అందులో పేపర్స్ కూడా ఏమవుతుందంటే మీరు 10 years మోడల్ పేపర్ తీసుకున్నా కూడా రిపిటేషన్ ఉండదు, చాలా టఫ్ ఉంటుంది, ఎక్కువ టైం కేటాయించాలి. సో సరే మార్కులు తక్కువ వస్తే రేపొద్దున మీరు తమిళనాడు లేదా బెంగళూరు లేదా మంచి కాలేజీకి మీరు ఇంజనీరింగ్కో ఇంకోటికో వెళ్తారు. అప్పుడు పర్సంటేజ్ మీకు తక్కువ వస్తుంది. బట్ నీ దగ్గర మోర్ నాలెడ్జ్ ఉంది, పర్సంటేజ్ తక్కువ రావడం వల్ల మీకు కొన్ని ల్యాక్స్ ఆఫ్ ఫీజు డిక్రీజ్ కాదు సార్. అదే స్టేట్లో అయితే ఏమవుతుందంటే మెరిట్ స్టూడెంట్ 25 days చదివితే చాలు సార్, మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే రెప్యుటేషన్ ఉంటుంది. ఒక 5-6 years పేపర్ తీసుకున్నట్టయితే తగిన మ్యాక్సిమం దాదాపు 70% ఆఫ్ ది క్వశ్చన్స్ ఈజీగా రాయగలడు. బట్ మోర్ టైం అంతా కూడా కాంపిటీషన్ వైపు పరిగెత్తించవచ్చు. దట్టు ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్ ఉంటుంది, నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అంటే ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది. అది సిబిఎస్ఈలోకి ఏముండదు సార్, ఒకటే ఎగ్జామ్, దాంట్లో తక్కువ వచ్చినా లేదా ఎక్కువ వచ్చినా అది ఫైనల్. బీటెక్కి వెళ్ళినప్పుడు మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈ స్టేట్లో ఏంటంటే ఫస్ట్ ఇయర్లో కొద్దిగా అటు ఇటు వచ్చినా మళ్ళీ సెకండ్ ఇయర్లో అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కువ మార్క్స్ కూడా ఎందుకంటే కొద్దిగా 20 daysలో కొంచెం కవర్ చేసుకోవచ్చు. మోర్ టైం అంతా కూడా కాంపిటీషన్లో మనం ఎక్కువ టైం కేటాయించవచ్చు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ సార్. మీరు సిబిఎస్ఈ చదివారు, నెక్స్ట్ సిబిఎస్ఈ తీసుకోవాలనేది ఏం లేదు సార్. స్టేట్ చదివి సిబిఎస్ఈకైనా వెళ్ళొచ్చు, సిబిఎస్ఈ చదివి స్టేట్కైనా వెళ్ళొచ్చు. ఏది ఎక్కడ చేసినా ఒకటే సార్. సిలబస్లు ఏం మారవు సార్. స్టేట్లో ఫస్ట్ ఇయర్లో ఉంటే సిబిఎస్ఈలో సెకండ్ ఇయర్లో ఉంటుంది, అంతే తప్ప ఏం డిఫరెన్స్ ఏమి ఉండదు సార్ సిలబస్. ఎందుకంటే జేఈ మెయిన్స్ కానీ ఎంసెట్ కానీ అందరు రాయాల్సిందే. స్టేట్ అయినా సిబిఎస్ఈ అయినా ఎవరైనా, ఐసిఎస్ అయినా లేదా ఇంటర్నేషనల్ సిలబస్ అయినా కూడా ఒకటే ఎగ్జామ్ రాయాల్సిందే. కాబట్టి ఏం డిఫరెన్స్ లేదు సార్. మీరు హ్యాపీగా మీకు ఎక్కడ బెటర్ అనుకుంటే అక్కడ జాయిన్ కావచ్చు, ఇబ్బంది ఏం లేదు. బట్ ఏంటంటే 10th క్లాస్ పిల్లలు మరి 10th స్కూల్ అయిపోతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ కాలేజీ అంటే వాళ్ళకి తెలియదు పాపం. అంటే మన పాత సామెత పెన్న మీద నుంచి పొయ్యిలో ఉన్నట్టు ఉంటుంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పాపం. నాకు చూస్తే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది కాంపిటీషన్ వరల్డ్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు పాపం. అంటే ఇంతవరకు మీరు టెక్స్ట్ బుక్, అమ్మ నాన్న ఇంకా లేదా ఇంటికి వెళ్ళడం ఏదో ఇంతవరకే చేశారు. కానీ నెక్స్ట్
ఇంటర్మీడియట్ నుంచి కాంపిటీషన్ వరల్డ్, అంటే కాంపిటీషన్ వరల్డ్లో ఏమవుతుందంటే ఇంతవరకు మీరు సిలబస్ తక్కువ, టైం ఎక్కువ, 10th క్లాస్ సిబిఎస్ఈ అయినా స్టేట్ అయినా ఏదైనా. కానీ ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి జూన్కి స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరికి ఎండింగ్ అయిపోయింది సార్. అంటే ఎన్ని మంత్స్ ఉంది సార్ కౌంట్ చేయండి, 9 monthsకి మొత్తం అయిపోతుంది ఇయర్. కానీ ఇక్కడ సిబిఎస్ చదివితే దాదాపు 12 months 13 months అవుతారు. టైం ఎక్కువ ఉంటుంది, సిలబస్ తక్కువ. కానీ ఇంటర్మీడియట్లో టైం తక్కువ, సిలబస్ ఎక్కువ, కొంతమంది పిల్లలు ఇబ్బంది పడతారు. కాబట్టి అది మీరు ముందే అడ్జస్ట్ అయ్యి జాయిన్ అయినా వెంటనే, ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే జూన్లో జాయిన్ అయితే ఇంకా ఈ రోజే కదా కాలేజ్ తెలిసింది, ఇంకొక 1 month రెస్ట్ తీసుకున్నాం, మొన్ననే మా వాడు పరీక్షలు రాశాడని చెప్పేసి చాలామంది పేరెంట్స్ ఒక అవేర్నెస్ లేక టైం వేస్ట్ చేస్తూ ఉంటారు ఎక్కడో పెళ్ళిళ్ళకు ఫంక్షన్లకు. జూన్లో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన రోజు నుంచి కరెక్ట్గా కాలేజ్ పంపించారు సార్. మీరు ఏ కాలేజ్ అయినా సార్, శ్రీశైల కాలేజీ చేరమని చెప్పడం లేదు, అది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజే, మీరు చూజ్ చేసుకోండి, ఎక్కడైనా జాయిన్ అయ్యండి. కానీ ఎక్కడ జాయిన్ అయితే మాత్రం కాలేజీ తెరిచిన ఫస్ట్ రోజే కాలేజీకి పంపించండి. లేదు 1 week పెట్టుకున్నాం ఏం కాదు, చాలా పొరపాటు పడతారు సార్. 1 month తర్వాత మీ అబ్బాయి 90% స్టూడెంట్ అయితే 1 month తర్వాత గ్యాప్ ఇచ్చి నువ్వు కాలేజీకి వెళ్తే ఏం అర్థం కాదు సార్, మొత్తం మీరు జీరో తెచ్చి పెడతారు. కాబట్టి హాలిడేస్ కానీ మీ ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే అవన్నీ కూడా మీరు దయచేసి ఆ పిల్లల కోసం మీరు సాక్రిఫైస్ చేయాల్సిందే. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కాలేజీకి వెళ్తున్నాం, ఇక్కడ నుంచి ఇంకా డ్రెస్ ఉండదు, కోట్ ఉండదు, షూస్ ఉండవు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇట్లా కాలేజీ ఏరేస్తారు పాపం వెనకలు కూర్చొని. లేదు నాయన, పెన్న అంటే తెలుసు కదండి, రొట్టెలు చేస్తారు, దానిపైన అటు ఇటన్నా కొంచెం వేడి తప్పించుకోవడానికి కన్నా అవకాశం ఉంటుంది. పొయ్యిలో పడితే ఏముంటుంది, ఇంకా ఏ అవకాశం ఉండదు. అంటే మీరు పోయే దాంట్లోకే ఒకటి గుర్తుపెట్టుకో, దాన్ని ఆస్వాదిస్తే నీకు ఎటువంటి పెయిన్ ఉండదు. ఇది ఎందుకు నాకు ఇబ్బంది, ఎందుకు నేను చదవలేకపోతున్నాను అనేటువంటి క్వశ్చన్స్ మీకు రైజ్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతావు. ఒకటే, ఎక్కడ చదివినా అది కష్టంగా ఉంటుంది, ఇష్టపడి చదివితే, నీ మనసు పెట్టి చదివితే అది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా ఇస్తుంది. ఎందుకంటే మొన్న జేఈ మెయిన్స్ కానీ ఈరోజు కూడా మనకు జేఈ మెయిన్స్ వచ్చాయి. ఇక్కడే చదివిన అమ్మాయి మనకి దాదాపు నియర్లీ 98% సాధించింది, ఇప్పుడే 1 hour కూడా కాలేదు రిజల్ట్ వచ్చేసి. అలాగే గవర్నమెంట్ స్కూల్ అబ్బాయి 96%, గవర్నమెంట్ స్కూల్ ప్యాపిలి జెడ్పై స్కూల్ బాయ్, అంటే అక్కడ ఏమి బేసిక్స్ ఉండవు పాపం, కానీ ఇక్కడికి వచ్చి జేఈ మెయిన్స్ 96% సాధించ జరిగింది ఈరోజు. అలాగే ఇంకో అమ్మాయి మన స్కూల్ అమ్మాయి ఇప్పుడు 96% సాధించ జరిగింది. అలాగే ఇంకా రిజల్ట్ తీస్తూ ఉన్నారు, అది స్ట్రక్ అయిపోయింది. సో అద్భుతమైన రిజల్ట్ సాధించారు. సో కాబట్టి ఇష్టపడి చదవన్నా, ఇబ్బందికరంగా ఉంటుంది, టైం తక్కువ, బాగా జాగ్రత్త. చాలాసార్లు చెప్పాను ఈ మాట, ఓకే, అది గుర్తుపెట్టుకోండి. స్టేట్ అయినా సిబిఎస్ఈ అయినా ఏదైనా ఒకటే, దాంట్లో బెటర్ ఆప్షన్ ఏంటి అంటే నేను స్టేటే బెటర్ అంటాను. ఎందుకంటే తక్కువ టైమింగ్లో ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. నువ్వు రేపొద్దున 980 వచ్చింది అనుకోండి, సపోజ్ 9000కి 980 దాటితే రేపొద్దున నువ్వు తమిళనాడు కానీ లేదా వేరే ఇంజనీరింగ్ కాలేజ్లో మంచి ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ కావాలంటే నీ మార్క్స్ షీట్ అలా పెట్టంగానే మినిమం 2 lakhs అన్నది ఫీజు రెడ్యూస్ చేస్తారు. సో అది మీకు బెనిఫిటబుల్ అవుతుంది. కానీ సిబిఎస్ఈలో పేపర్ టఫ్ ఉంటుంది, నాలెడ్జ్ వస్తుంది, ఓకే, బట్ ఫైనాన్షియల్గా మనం ఎటువంటి రిటర్న్ తీసుకోలేము. తర్వాత ఏందనేది అది విషయం. 10th వరకు ఓకే సార్, 10th వరకు మీ అబ్బాయి ఎలా చదవాలి ఏంటనేది మీకు అంతా ఐడియా ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ అనేది కాంపిటీషన్ వరల్డ్ కాబట్టి ఒక 10 మార్కులు ఎక్కువ వస్తే మనం ముందుంటాం. నాలెడ్జ్ ప్రూవ్ చేసుకోవడం అది నెక్స్ట్ స్టెప్. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి సార్. ఏదైనా మీరు మా కాలేజీ చేరకపోయినా మీరు ఏదైనా సలహా కావాలంటే కూడా ఈ కాలేజ్ దగ్గరకు వచ్చి మీరు సలహా తీసుకొని ఎక్కడైనా జాయిన్ కావచ్చు. ఓకే, మా దగ్గర అయితే ఖచ్చితంగా బెటర్ రిజల్ట్ ఖచ్చితంగా మీరు పర్సెంటేజ్ నోట్ చేసుకోండి. 10th క్లాస్ పర్సెంటేజ్ కంటే ఒక 5% ప్లస్తో అయినా మీకు రిటర్న్ ఇస్తాం. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ 10th క్లాస్ వాళ్ళకు కూడా. నిదానంగా ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కొంచెం మెడిటేషన్ జాగ్రత్తగా చేయాలని పేరెంట్స్ కూడా ఖచ్చితంగా మెడిటేషన్కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఏదో రాస్తున్నాడు పోతున్నాడు, మా వాడు వస్తున్నాడు పోతున్నాడు, ఈరోజు మార్క్ కాదు చూడాల్సింది, మీ వారి డిసిప్లిన్. నేను ఎప్పుడు చెప్పేది అదే, నాకు కూడా సార్ వాళ్ళు కూడా చెప్పింది అదే. వస్తేనే పిల్లవాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పేరెంట్స్ మార్కులు వచ్చినాయి తక్కువ వచ్చినాయని అడుగుతుంటారు. మార్కులు ఎగ్జామ్ రోజు పెడుతూనే ఉంటారు, 1-2 మార్కులు తక్కువ వస్తుంటాయి ఎక్కువ వస్తుంటాయి, ఓకే, నో ప్రాబ్లం. బట్ మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ డిసిప్లిన్గా ఉందా? ఇంటికి వస్తే నువ్వు మొబైల్ బంద్ చేయంటే బంద్ చేస్తుందా?
బుక్ తీయంటే బుక్ తీస్తుందా, అది తీస్తుందా, చదువుతుందో లేదా తర్వాత అట్లీస్ట్ నీ మాట వింటుందా? ఎంతమందికి ఉన్నారు ఎవరి చేత పేకెత్తలేదు నా మాట వినదు అంటే మీరు జస్ట్ ఎంత చేయాలి? ఉండొచ్చు, 10% ఉంటారు సార్. మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ కాబట్టి ఎందుకంటే మీ పిల్లల్ని కొంచెం కంట్రోల్ పెట్టుకోండి, ఇబ్బంది ఏం కాదు. అబ్బాయిలని మనం ప్రేమను పంచవచ్చు, కానీ అది అతి ప్రేమ అయిపోయి వాళ్ళు ఎక్కడో ఇబ్బంది పడతారనేది నా ఆలోచన. ఎందుకంటే దాదాపు 20 years చూశాను ఆ ఏజ్ పిల్లల్ని. నేను కొంచెం కఠినంగా మాట్లాడతాను, ఎందుకంటే అందరూ చెప్తూ ఉంటారు, తెలిసే ఉంటుంది. కానీ ఆ కఠినం వెనకాల చాలా ప్రేమ ఉంటుంది ఆ పిల్లల పైన, ఎందుకంటే ఎక్కడ ఇబ్బంది పడతాడో అనేది తప్ప ఇంకా వేరేది ఏదైనా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ 10th class students. Next we welcome another one, our esteemed director, Mr. Suranayana sir. His leadership had a significant impact on the institution. ఈనాటి అకాడమిక్ ఇయర్ 2024-25 బ్యాచ్ 10th class విద్యార్థుల ఫేర్వెల్ పార్టీకి వేదికను అలంకరించినటువంటి శ్రీసుధా యాజమాన్య బృందానికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తంగమణి సంపత్ మేడం గారికి, వారి ఫ్రెండ్ అయినటువంటి పుష్పలత మేడం గారికి, తదితర బ్రాంచ్ల నుండి ఉన్నటువంటి సిబిఎస్ఈ ప్రిన్సిపల్ గారికి, వైస్ ప్రిన్సిపల్ గారికి, అనదర్ క్యాంపస్ విద్యాలయ అండ్ బాయ్స్ క్యాంపస్ ప్రిన్సిపల్ మేడం గారికి, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఇక్కడికి పుర ప్రముఖులకు వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాను. ఈరోజు మనకి ఖచ్చితంగా దాదాపుగా ఇప్పుడు 10th class అయిపోయేటల్లో దాదాపు నా దగ్గర యూకేజీ నుంచి ఉంటారు, ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా ఉండే వచ్చే బ్యాచ్ 10th class ఇప్పుడు రాస్తున్న బ్యాచ్. యూకేజీ నుంచి కూడా ఎల్కేజీ యూకేజీ నుంచి కూడా హాస్టల్లో ఉన్నవాళ్ళు ఎటువంటి హాస్టల్ డిసిప్లిన్ని తప్పించి హాస్టల్ డిసిప్లిన్లో ఉంటూ మా యొక్క డిసిప్లిన్ అంటే మేము స్కూల్కే రాసి పెట్టాం. శ్రీసుధా స్కూల్ ఇన్స్టిట్యూషన్స్లోనే మొట్టమొదట క్రమశిక్షణ తర్వాత కృషి ఉండాలి, కృషి తర్వాత పట్టుదల ఉండాలి. ఈ మూడు ఉంటేనే అనేది మన యొక్క ద్వారానికే రాసినాం. మీరు చూసినారు లేదో కానీ మా యొక్క ద్వారానికి అది ముఖ్యం. క్రమశిక్షణ, కృషి, పట్టుదల నిలయమైనటువంటి సంస్థ ఏదంటే శ్రీసుధా విద్యా సంస్థ. ఈ మూడు ఉన్నాయి కాబట్టి మేము ఇంతవరకు 2002లో 99 మంది విద్యార్థులతో స్కూల్ని స్థాపించి ఈరోజు దాదాపుగా పట్టణంలో 4000 మంది విద్యార్థులు స్కూల్లో, కాలేజీలో 800 మంది విద్యార్థులు కాలేజీలని, అంటే తల్లిదండ్రుల యొక్క వారి యొక్క ఆశీస్సులు ఉండబట్టే మేము ఇంతవరకు ఈ యొక్క సంస్థని నడుపుకోగలుగుతున్నాం. కాబట్టి ఉన్నటువంటి విద్యార్థులు ఎందుకంటే మనం యూకేజీ నుంచి చూస్తున్నాం. మన మనస్తత్వం అంటే నా దగ్గర పెరిగినాడు వాళ్ళ ఆయన కొద్దిగా ఎక్కువగా నా దగ్గరనే యూకేజీ నుంచి వచ్చినారు, నేనే ఎక్కువగా పెంచినాను వాళ్ళు అనుకుంటున్నా. వారికి నేను దాదాపుగా 24 hours ఇక్కడే ఉంటున్నాను. ఆ విద్యార్థులందరికీ కూడా ఎటువంటి ఆరోగ్యం ఉన్నా, ఆరోగ్యము అనారోగ్యమైనా, హాస్పిటల్ చూపించేదైనా, అన్నం లేకపోయినా అన్నం ఉండేటట్లు కానీ ఎల్లప్పుడూ కూడా ఉండి వారికి ఖచ్చితంగా ఆ విధంగా మేము ఉన్నాము. కాబట్టి దాదాపుగా ఒక అమ్మాయిని దాదాపు రాత్రి 1:30 టైంలో హాస్పిటల్ తీసుకుపోయినాం. హాస్పిటల్ తీసుకుపోతే కూడా అక్కడ కేవీఎస్ డాక్టర్ అయినటువంటి శ్రీధర్ గారు కర్నూలు తీసుకుపోమన్నాడు. రాత్రి అనుకోకుండా కర్నూలు తీసుకుపోతే కూడా అక్కడ కర్నూలు అమ్మాయిలు పేరెంట్స్ వచ్చేవరకు అక్కడే ఉండి మేము అక్కడ అమ్మాయిని అప్పచెప్పి తల్లిదండ్రులు వచ్చేటప్పుడు కూడా వచ్చినాం. కాబట్టి అటువంటి చర్య ఉంది కాబట్టి అటువంటిగా మేము క్రమబద్ధంగా ఉన్నాము కాబట్టి ఈరోజు మేము ఈ యొక్క సంస్థను నడుపుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాం ఏమంటే 10th class అయినటువంటి వారు ఇంకా రాబో 15 days ఎగ్జామ్స్ వాళ్ళకి నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. వారు ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకుని మంచి వసతి, మంచి భోజనం తినాలి, తల్లిదండ్రి మాట వినాలి. ఇంతవరకు టీచర్లు దాదాపు సబ్జెక్ట్ వైజ్ దాదాపు 23-25 మెంబర్స్ టీచర్లు చెప్పినారు. వారి యొక్క సూచనలు పాటిస్తే చాలు.
ఆ యొక్క ఎగ్జామ్స్ అవంతకవే రిజల్ట్స్ వస్తున్నాయి. అవంతకవే కంపల్సరీగా విద్యార్థి ఆ యొక్క టీచర్ చెప్పినది ఇంటే చాలు, రాస్తే చాలు, ఎగ్జామ్స్లో ఉన్న జ్ఞాపకం వచ్చి ఆ యొక్క మార్కులు సాధిస్తారు. అదేవిధంగా 9th క్లాస్ వారికి కూడా నేను ఏం చెప్తున్నా అంటే, ఈరోజు బిగిన్ అవుతుందని మనకు ఎన్నో సంవత్సరం ఉంది కదా టైము, అటువంటి టైం తీసుకోకుండా ఈ రోజు నుండే ఏ లెసన్ చెప్తారో ఆ లెసన్లో వచ్చేటువంటి డౌట్స్ని ఆ టీచర్ దగ్గరికి పోయి నువ్వు డౌట్లు తీసుకో, నీ మందులో పెట్టుకోవద్దు. ప్రతి ఒక్క సబ్జెక్ట్ టీచర్ ఇక్కడే అవైలబుల్గా ఉంటారు. 24 hours సిబిఎస్ఈలో ప్రతి ఒక్క టీచర్ ఇక్కడే ఉంటున్నాడు. సిబిఎస్ఈ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడే 24 ఓన్లీ తెలుగు డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే నేను ఐఐపి వాళ్ళు ఉండేది. మిగతా వాళ్ళందరూ కూడా ఒరిస్సా, కేరళ, ఇక్కడ ఢిల్లీ, నాగాలాండ్, అస్సాం ఇటువంటి టీచర్లు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడే ఉంటారు. 24 hours రాత్రి 9 వరకు ఇక్కడే ఉండి వారు పిల్లల యొక్క డౌట్లను తీర్చడానికి ముందుగా ఉంటున్నారు. కాబట్టి ఆ యొక్క టీచర్ల కృషిని నేను చాలా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ప్రిన్సిపల్ సార్ కూడా దాదాపు ఆయన కూడా మాతో పాటు మా యొక్క యాజమాన్యంతోనే నడిచిపోతున్నాడు. కాబట్టి ప్రిన్సిపల్ కానీ వైస్ ప్రిన్సిపల్ అనుకోకుండా మేమందరం సమానంగా వర్క్ చేస్తున్నాము. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సమస్యని ఈ యొక్క విద్యార్థుల మీద మేము చాలా క్రమశిక్షణతో పాటు కృషి ఉండి పట్టుదలతో నడుపుతున్నాం. ఇటువంటి క్రమశిక్షణ, కృషి, పట్టుదల ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా అగ్రస్థానానికి పోతాం మనం. అగ్రస్థానం అనేది ఎప్పుడైతే వస్తుందో కష్టం అనేది కనపడదు. ఎప్పుడైనా ఒక వ్యాపారస్తుడికి లాభం వచ్చిందంటే ఎన్నికల్లో నష్టం వచ్చినది కనపడదు, లాభం వచ్చినది కనపడుతుంటుంది. కాబట్టి లాభాన్ని చూసుకుని ముందుకు పోతాడు. కానీ మేము అట్లా అనుకోలేదు. ఒక విద్యార్థి చిన్న స్కూల్ నుంచి పెద్ద స్థాయికి ఎప్పుడైతే మా స్కూల్కి ఒక గెస్ట్గా వస్తాడో అప్పుడు మాకు లేదా మా డాక్టర్, ఒక డాక్టరు లేదా ఒక ఇంజనీరు లేదా ఒక ఐఏఎస్ ఆఫీసరు లేదా ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి మా స్కూల్కి ముఖ్య గెస్ట్గా వస్తారని ఆశిస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరికీ కూడా తెలియజేసేది ముఖ్యంగా తల్లిదండ్రుల దగ్గర కానీ, తల్లిదండ్రుల దగ్గర కూడా చాలా అబద్ధాలు చెప్తుంటారు. తల్లిదండ్రుల దగ్గర పోయి చాలా అబద్ధాలు చెప్పి వారి యొక్క మాటల్ని, వారి యొక్క మనసుని వాళ్ళని గెలుచుకుంటుంటారు. కానీ అటువంటి అబద్ధాలు చెప్పరాదు. ఎప్పుడు అబద్ధాలు చెప్పినట్లయితే ఆ విద్యార్థి పనికిరాడు. తల్లిదండ్రుల దగ్గరకు వస్తే నీవు వారిని మోసపోయి తల్లిదండ్రులు మోసించినట్టు నీవే మోసపడుతున్నావు. తల్లిదండ్రుల దగ్గర ఏదో ఈరోజు 100 రూపాయలకే 200 రూపీస్కో ఏదైనా అబద్ధం చెప్పి సంపాదించవచ్చు. ఆ 200 రూపీస్ తోటి పాటు నువ్వు ఏదైనా ఒక వేరే కార్యక్రమం చేసినట్లయితే చెడిపోయేది ఎవరు? నువ్వు తల్లిదండ్రి కాదు, టీచర్ కాదు, ఒక దేవుడు కాదు. కాబట్టి నువ్వే చెడిపోతావు. కాబట్టి అటువంటి అబద్ధాలు చెప్పేది నేర్చుకోకూడదు. అబద్ధం కంపల్సరీ. అబద్ధం అనేది చాలా కీడు చేస్తున్నది తెలుపుతూ ఇది ఒక పద్యరూపకంగా చెప్పినట్లయితే మనం నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటెన్ సజలనొక నూయి మేలు. ఉప్పు నీటి కలిగినటువంటి సరస్సులో నూరు అయినా కూడా తాగేటటువంటి పనికిరాదు. అటువంటి తాగునీరున్నటువంటి ఒక బావి మేలు. తాగునీరు కలిగినటువంటి బావి మంచిది. నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటెన్ నుతజన పూరితంబులకు నూతులు నూరిటి కంటెన్ సజలనొక నూయి మేలు. నూతులు శతకంబు కంటెన్ ఒక్క వర్ష శకంబు మేలు. అటువంటి మంచినీటి బావులు 100 కంటే కూడా ఒక్క వర్షాన్ని ఇచ్చేటువంటి మేఘం మంచిది. శకంబులు శతకంబు కంటెన్ ఒక సద్గుణ సుతుండు మేలు. అటువంటి మేఘాలు 100 కంటే కూడా ఒక సద్గుణమైనటువంటి కుమారుడు మేలు అని. సద్గుణ సుతండు 100 కంటెన్ అటువంటి గుణవంతులు 100 కుమారుల కంటే కూడా సద్గుణ సుతుండు 100 కంటెన్ సత్యవాక్యము మేలు చూడగన్. ఒక సత్య మార్గం తెలిసినట్లయితే ఆ సత్య మార్గం ద్వారా ఎటువంటిదైనా సాధించవచ్చు అని ఈ యొక్క భావం. కాబట్టి తల్లిదండ్రుల దగ్గర కానీ, టీచర్ల దగ్గర కానీ, ఇంకొక దగ్గర కానీ, ఎక్కడైనా కానీ అబద్ధాలు చెప్పకుండా ముందుకు పోతారని నేను ఆశిస్తూ ఈ యొక్క విద్యార్థులను అందరినీ కూడా అభినందిస్తూ మంచి మార్కులు తెచ్చి ఈ 2024-25 బ్యాచ్ 10th క్లాస్ ఒక రికార్డు నెలకొల్పుతారని ఆశిస్తూ తీసుకుంటున్నాను. పంపించారు ఇన్విటేషన్ కవర్ పైన ఈ అమ్మాయి చాలా ఎక్సలెంట్ రాసింది సార్. అంటే మిషన్లో వేస్తే కూడా ప్రింటర్ రాస్తారు. చాలా అద్భుతంగా రాసిందన్న. వెరీ 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 ఆల్ ది బెస్ట్ అన్న. చాలా బాగా రాశావు. సో నీకు మా సైడ్ నుంచి ఒక స్మాల్ గిఫ్ట్ 500 రూపీస్ నీకు ఇస్తున్నాను. వెరీ గుడ్ అన్న, ఆల్ ది బెస్ట్. చాలా బాగా రాసింది సార్. అంటే
ఇక అది చెప్పలేని మాటల్లో అది ఒకసారి మీరు చూడండి. ఓకేనా? వెరీ 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 ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. We are now privileged to welcome Mr. Sudarshan sir, another highly respected director of your institution. He is crucial in bringing us to where we are today. Please join me in welcoming him. సభకు వందనం. ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నేను ఈనాడు ఈ స్థితికి ఎదగడానికి కారణమైన నా ఉపాధ్యాయులందరికీ కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థిని తల్లిదండ్రులందరికీ కూడా శ్రీసుధ యాజమాన్యం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి సివిల్ జడ్జ్ రంగమణి గారికి, మా ప్రిన్సిపాల్ నవాజ్ షరీఫ్ గారికి, మాతో డైరెక్టర్స్ సూర్యనారాయణ, కాలేజీ ప్రిన్సిపాల్ యోగానంద రెడ్డి, వివిధ స్కూల్ ప్రిన్సిపాల్స్కు, కోఆర్డినేటర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇది కొంచెం శ్రద్ధగా వినాలి. మిడిల్ క్లాస్ పిల్లల నెక్స్ట్ భవిష్యత్తు గురించి ఇప్పుడే మీ కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్పినాడు, పెనం మీద పడుతున్నారు కదా, పెనం మీద నుంచి పొయ్యిలో పడుతున్నారు. ఆల్రెడీ శ్రీసుధ స్కూల్ అంటే పొయ్యిలో పడినట్టున్నాయి, మళ్ళీ కొత్తగా పొయ్యిలో పడేదేం లేదు. ఎందుకంటే మా నవాజ్ షరీఫ్ 10 days పాపం మా పిల్లలకి పాకిస్తాన్ అధ్యక్షుడు పాకిస్తాన్ అధ్యక్షుడు 20 days ఆల్రెడీగా ఇచ్చేసినాడు ఆ ట్రైనింగ్. మళ్ళీ ఇప్పుడు రేపటి నుంచి తల్లిదండ్రులకు ఒక పరీక్ష 8:30 వరకు కాలేజీ స్టడీ అవర్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పొయ్యి మీద ఉన్నా పెనం మీద ఉన్నా రెండు ఒకటే వాళ్ళకి ఏం తేడా లేదు. ఎందుకంటే శ్రీసుధ విద్యార్థులు ఎప్పుడు ఏ కాలేజీలో చేరినా ఆ కాలేజీ టాపర్సే అంతే. అది వాళ్ళకి ఇచ్చినటువంటి వరం. ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు చెప్పిన శ్రీసుధ అనేటువంటిది విష్ణుమూర్తి చెప్పినట్లు నారద మహర్షి సత్సంగం అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి సత్సంగం కొనసాగించినాం అనేటువంటిది దాని ప్రకారం సత్సంగమైనటువంటి స్వచ్ఛమైనటువంటి సత్సంగమైనటువంటి స్కూల్లో మీరు చేరినారు కాబట్టి మీ విద్యార్థులంతా ఏ ఐటీకో నువ్వు చెప్పినట్లు నా విద్యార్థులు ఐటీ కోసమో ఐటీ రంగంలో ఏదో డేటా ఎంట్రీ ఆపరేటర్సో లేకపోతే ఐటీ రంగంలో పోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం కోసం నా విద్యార్థుల్ని నేను తయారు చేయడంలో ఇక్కడ ప్రపంచాన్ని ఏలడం కోసం శ్రీసుధ విద్యార్థులను పంపించాలనుకుంటున్నాం అన్నమాట. ఇది శ్రీసుధ విధానం యాక్చువల్. అంతేగాని డేటా ఆపరేటర్స్ 50,000 1,00,000 రూపాయలకు 2 లక్షల రూపాయలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఏ సంస్థలు అయితే సీఈఓలు అగ్రస్థానంలో ఉన్నారో ఆ అగ్రస్థానాలు నెక్స్ట్ భారతదేశంలో కానీ ప్రపంచ స్థానంలో కానీ శ్రీసుధ విద్యార్థులు ఉంటారు. ఈ ప్రపంచానికి దిక్చూసిగా ఉంటారని చెప్పి ఈ సభాముఖంగా కాదు ఎక్కడైనా చెప్పే ధైర్యము దమ్మున్న ఏకైక విద్యా సంస్థ ఏదంటే అది శ్రీసుధ సంస్థ అని చెప్తారు. దట్ ఈస్ ద శ్రీసుధ. కాబట్టి ఎక్కడ మా విద్యార్థులు ఎందుకు రారు 99 కానీ 100 కానీ జేఈ మెయిన్స్లో వచ్చేది శ్రీసుధ వాళ్ళకే. ఎంసెట్లో ర్యాంక్ కానీ లేకపోతే నీట్లో ర్యాంక్ కానీ వచ్చేది శ్రీసుధ విద్యార్థి. ఇది కసితో పెట్టిన విద్యా సంస్థ. మళ్ళా కడుపుతో మారుతూ చదివినటువంటి కడుపులు ఇవి. ఉన్నతమైనటువంటి కడుపుతో చదివినటువంటి కాదు ఇది. మళ్ళా మారుతుందో ఒకప్పుడు చదివేటప్పుడు. ఈ ప్రపంచంలో ఎవరికి ఆకలి కాకూడదు, ఆకలి అనేటువంటి దగ్గరికి రాకూడదనే ఉద్దేశంతో పెట్టినటువంటి సంస్థలు ఇవి. కాబట్టి అలాంటి సంస్థలు చదివినటువంటి విద్యార్థులు ఏ విధంగా ఉంటారో ఒకసారి ఊహించండి. అగ్ని నిప్పుల్లాగా ముందుకు పోతుంటారు. మా వాళ్ళు దానికోసమే మా వాళ్ళకు కొన్ని విషయాలు చెప్తుంటాం. మనిషి అనేటువంటి వాడు ఏ విధంగా ఉండాలి, ఈ భారతదేశాన్ని ఏ విధంగా తీసుకొని పోవాలి,
ఇప్పుడు భారతదేశం పూర్తి స్థాయిలో అధ్వాన పరిస్థితిలో ఉంది. ముఖ్యంగా 10th క్లాస్ విద్యార్థులంతా గమనించాలి. ఈరోజు ఒకప్పుడు భారతదేశం విశ్వ గురువు, కానీ ఈరోజు భారతదేశము థైలాండ్ తర్వాత చిన్న చిన్న జపాన్ లాంటి దీవులకు కూడా సరిసాటపడినట్లు ఉంది అనమాట. ఈరోజు అక్కడ దేశాలపై చదువుకునేటువంటి గతి మనకు పట్టింది. ఒకప్పుడు భారతదేశం తక్షశిల నలంద యూనివర్సిటీ ఉన్నప్పుడు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి చదువుకున్నటువంటి భారతదేశం సుసంపన్నమైన దేశం. చైనా నుంచి ఆ రోజు యాత్రికులు వచ్చి భారతదేశ సంపదను, భారతదేశ నాగరికతను ఏ విధంగా కొనియాడినారనేటువంటి చరిత్ర చూస్తే ఈరోజు మన చరిత్ర ఏముందో ఒకసారి ఆలోచించాలి విద్యార్థులు. అలాంటి పూర్వ చరిత్రను కలిగించేది ఎవరంటే మన విద్యార్థులు. ఈరోజు మీరు భారత పౌరులుగా తయారు కావాలి. అలాంటి పూర్వ చరిత్రను వివేకానందుడు కావాలి, మరొక వివేకానందుడు కావాలి, మరొక అబ్దుల్ కలాంగా జన్మించాలి. అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అలాంటి జ్ఞానంతో ఈ ప్రపంచ దేశాలకు దిక్చూసిగా భారతదేశాన్ని నిలబెట్టిన రోజున శ్రీసుధా విద్యా సంస్థలకు నివృత్తి కలుగుతుందని చెప్పి ఆశిస్తున్నా యాక్చువల్గా. కాబట్టి ఈరోజు మీరు బాగా ఆలోచించాలి విద్యా విధానంలో. ఇప్పుడు ఈయన చెప్పినట్లు 1 2 3 4 4 5 6 6 ఎవరిని కొంటారో తెలుసు. ఇప్పుడు కూడా టీవీలో వస్తుంటాయి మీకు. ఇప్పుడు జై మెయిన్స్ ర్యాంకు 1 1 1 2 2 2 8 8 9 ఎవరిని కొంటారో తెలుసు అనమాట. ఒక మీకు తెలుసు తెలుసు. మీకు కావాల్సిందే పేరెంట్స్కి అందరికి నా దగ్గర ఒకటి పంపిస్తా. ఎక్కడ గాలి ఉండదండి గదులలో, ఏ గదిలో గాలి ఉండదు, బంధించి పారేసింటారు జైలులాగా పిల్లలకి. నిరంతరం పుస్తకం చూస్తుండాల్సిందే. వాళ్ళకి ఆట తెలుసు, పాట తెలుసు, డ్యాన్స్ తెలుసు, మ్యూజిక్ తెలుసు. ఇంటర్మీడియట్ అయిన తర్వాత అది ఆ ప్రపంచాన్ని మా సార్ చెప్తున్నాను అన్నమాట. పెన్నంలో నుంచి పొయ్యిలే కొడతారేమో, జాగ్రత్తగా ఉండండి. ఆ ప్రపంచం అలాంటి చదువు కాదు. ఏ డేటా ఏంటో ఆపరేటర్ కాదు మాకు కావాల్సింది. సంపూర్ణమైన వ్యక్తిలాగా వికసించేటువంటి వ్యక్తిలాగా తయారు కావాలి. సంపూర్ణమైన వ్యక్తి వికసించాలి. నాగరికత ప్రపంచానికి లీడర్ కావాలి మన శ్రీసుధా విద్య. అలాంటి వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసేటువంటి సంస్థ మాది. ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థల్లో ఓన్లీ చేస్తూ 4-5 కేటగిరీలుగా తీసుకుంటారు స్టూడెంట్స్ని. డబ్ల్యూ బ్యాచ్, ఏడబ్ల్యూ బ్యాచ్, బీడబ్ల్యూ బ్యాచ్ అని. శ్రీసుధాలో అట్లాంటి బీడబ్ల్యూలు, ఏడబ్ల్యూలు ఉండవు. ఆల్ ఈక్వల్ అంటే వెనుక ఉన్నటువంటి విద్యార్థులు పూర్తి స్థాయిలో డెవలప్ చేయడమే శ్రీసుధా విద్యా సంస్థల యొక్క విధానం. ఇక్కడ ఏడబ్ల్యూలు, బీడబ్ల్యూలు లేవు. కార్పొరేట్ లాగా అనేక రకాలుగా చేసే ఉపయోగం 10 మందికి మాత్రమే కార్పొరేట్ వ్యవస్థలో ఈరోజు చదువు చెప్తున్నారు. 100కి 10 మందికి. 2 లక్షల మంది చేస్తే 2000 మంది మాత్రమే చదువు చెప్తారు. మిగతా వాళ్ళంతా డబ్బులు కట్టడానికి పోతున్నారు. ఈరోజు వాళ్ళకి ఏం లేదు. యాక్చువల్గా ఆ 2000 మందికి క్వశ్చన్ పేపర్ ఇచ్చి కానీ రాయిస్తారు. వాళ్ళకి ర్యాంకులు వస్తాయి. మరి మన వాడు అద్భుతమైన నాలెడ్జ్ని సాధించినట్ల, అద్భుతమైన నాలెడ్జ్ని పొందినట్ల. ఎలాంటి స్థితిలో ఎలాంటి దుస్థిరమైన స్థితికి వచ్చింది ఈరోజు విద్యా సంస్థలు అంటే వ్యాపార వ్యవస్థగా తయారైపోయినాయి. ఈరోజు ఎలాంటి సేవా దృక్పథం లేకుండా పూర్తి స్థాయిలో వ్యాపార వ్యవస్థగా తయారై పిల్లలని పూర్తిగా తినేసి వాళ్ళ జీవితాలని ఒక రకంగా అధోగతికి తొక్కేటువంటి పరిస్థితికి వచ్చిన అలాంటి విద్యా సంస్థలు కాదు ఈరోజు శ్రీసుధా విద్యా సంస్థలు. దానికోసం పేరెంట్స్ గమనించాలా. ఈరోజు ఒకసారి చూడాలా. వీలైతే ఒక పేరెంట్స్ పోయి ఒక 15 రోజులు ఆ రూమ్లలో కాపురం చేసి తెలుస్తుంది ఎలాంటి శిక్ష అనిపిస్తున్నారు. మనం డబ్బులు కట్టుకొని మన విద్యార్థుల్ని, మన పిల్లల్ని ఎలాంటి శిక్ష అనిపించేలాగా, పిల్లలు ఎలాంటి విధానంలో ఉన్నారని తెలుస్తుంది అన్నమాట. కాబట్టి అంతకుముందు సనాతన ధర్మ విధానం ప్రకారం భారతదేశంలో హైందవ సంస్కృతి ఉంది. సంస్కృతి సాంప్రదాయాలు లేవు మన పిల్లలకి. ఈరోజు తల్లిదండ్రులకు మాటినేటువంటి పరిస్థితి లేదు. ఇంటికి వస్తే సెలవులు ముందర పెట్టుకొని చేస్తున్నారు. పాశ్చాత్య నాగరికత పూర్తి స్థాయికి ఎదిగిపోయింది. భారతీయ నాగరికత అధోగతికి పోతుంది. కాబట్టి ప్రియతమ విద్యార్థులారా గమనించాలి. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను మీదారే ప్రపంచానికి ఇంకా తెలియజేయాలి. మన దేశంలో మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు అరగంటుతున్నాయి. ఈరోజు
ప్రపంచంలో మిగతా దేశాలలో మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఆచరిస్తున్నారు ఈరోజు. మరి ఏంటి భారతదేశ విధానం? ఆలోచించండి. ఈరోజు విద్యా విధానంలో ఈరోజు పేరెంట్స్ కూడా ఏ విధంగా తయారవుతున్నారంటే మా వానికి ఏ కోర్సులో చేరితే మాత్రమే ఎన్ని లక్షల ఉద్యోగం వస్తుందని చెప్పి ఆలోచిస్తున్నారు తప్ప మా వాడు ఒక సంపూర్ణమైనటువంటి మనిషిగా నాలెడ్జ్కి తెచ్చుకున్నటువంటి వ్యక్తిగా తయారైన విధానం ఏ విద్యా విధానంలో ఉందో ఎతకడంలే. మనకు బ్రిటిష్ వాళ్ళు పోతూ ఏం చేసినారంటే మన క్లర్కులకు చదివేటువంటి చదువు వాళ్ళ క్లర్కుల కోసం ఉపయోగపడే చదువుని ఇచ్చినాడు. అదే చదువు ఈరోజు కొనసాగుతుంది. మెకాలే విద్యా విధానం ఈరోజు కొనసాగుతుంది. దాన్ని ఎలాంటి మార్పులు చేయలేం మన వాళ్ళు. ఎందుకంటే లౌకిక విధానం మనది, సెక్యులర్ స్టేట్ మనది. మార్పు చేస్తే ఓట్లు పడవాలి. ఓటర్లు అంతా బిచ్చగానే ఉండాల్సిందే. నీ కొడుకు వచ్చే కాలం నిరుద్యోగ వృత్తి బతకాల్సిందే. ఆలోచించండి ఎలాంటి విధానం ఉందో పరిస్థితి అనేది. తర్వాత కాలంలో ఈ బ్రిటిష్ వాళ్ళ క్లర్కుల విద్యా విధానం తర్వాత ఇంజనీరింగ్ విద్య వచ్చింది. అది ఆ ఇంజనీరింగ్ విద్య ఏమైందంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గానో లేకపోతే చిన్న ఇంజనీరింగ్ ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత ఇప్పుడున్నటువంటి విద్యా విధానం ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏం లేదు, నీకంట ప్యాకేజీ నాకెంత ప్యాకేజీ. దేశం ఏమవుతుంది, అమ్మ ఏమవుతుంది, పక్కన ప్రాంతం ఏమవుతుంది, ఏం కలదు. నీకెంత ప్యాకేజీ, నాకెంత ప్యాకేజీ, నేను చేసుకునే భార్యకి ఎంత ప్యాకేజీ, నా భార్యకి తల్లిదండ్రులు లేరా, నా మగుడికి తల్లిదండ్రులు లేరా, తల్లిదండ్రులు లేకుండా ముందు పెళ్లి చేసుకుంటాం. తల్లిదండ్రులు ఉంటే పెళ్లి చేసుకోం, వాళ్ళని ముందే అనాథాశ్రయానికి పంపించాలా. ఇది ఈరోజు విద్యా విధానం నేర్పుతున్నటువంటి విధానం. ఎంత ఘోరంగా ఉంది దేశ పరిస్థితి అంటే, ఒకప్పుడు విశ్వగురువు భారతదేశంలో ఉన్నటువంటి నాలెడ్జ్తోనే ప్రపంచం అంతా అద్భుతంగా అభివృద్ధి చెందింది. ఈ భారతదేశంలోనే ముఖ్యంగా దిక్సూచిగా ఉండింది ఒకప్పుడు. అంటే మన భారతదేశంలో విజ్ఞాన కాంతులు ప్రపంచంలో వెలగక ముందుకే ప్రపంచంలో గణిత శాస్త్రంలోనూ, విజ్ఞాన శాస్త్రంలోనూ, ఖగోళ శాస్త్రంలోనూ, తత్వశాస్త్రంలోనూ ఉన్నత స్థాయిలో ఉంది. జ్యోతిష శాస్త్రంలోనూ ఉన్నత స్థాయిలో ఉంది. ఆ రోజే 360 రోజులు ఒక సంవత్సరం అని క్యాలెండర్ను ఆవిష్కరించినటువంటి గొప్ప మహానుభావుడు భాస్కరాచార్యుడు. అప్పట్లో క్రీస్తు పూర్వమే. ఆర్యభట్టు సున్నాకు అంటే జీరో తీరుని కనిపెట్టి ప్రపంచానికి ఇచ్చినటువంటి వ్యక్తి. క్రీస్తు పూర్వమే అంటే ఇప్పటికి 5000 సంవత్సరాల కిందట. చెరకుడైనటువంటి మహానుభావుడు 2500 సంవత్సరాల కిందటే భారతదేశంలో ఆయుర్వేద పితామహుడు. అంతేకాకుండా శుశ్రుడైనటువంటి ఒక మహానుభావుడు 2600 సంవత్సరాల కిందట ఆయన శస్త్రచికిత్స చేసినటువంటి ప్రపంచంలో ఉన్న మొదటి వైద్యుడు ఆయన. కర్మ మహర్షి అనుసిద్ధాంతాన్ని కనిపెట్టి ప్రపంచానికి గిఫ్ట్గా ఇచ్చినటువంటి వ్యక్తి. అట్లా మన దేశంలో శాస్త్రీయ విజ్ఞానం ప్రపంచానికి గిఫ్ట్గా ఇచ్చినటువంటి దేశం, విశ్వగురువుగా ఉన్నటువంటి దేశం. అలాంటి దేశ పరిస్థితి అంటే మన దేశానికి వచ్చి చదువుకునేటువంటి ప్రపంచ దేశాలు ఈరోజు మనం పోయి ఏరే దేశాలు చదువుకునేటువంటి గతికి వచ్చింది ఈరోజు. కాబట్టి 10th క్లాస్ విద్యార్థులారా గమనించాలి. మీరు ఈ దేశ పరిమాణాన్ని మార్చాలి, ఈ దేశ విధానాన్ని మార్చాలి, ఈ దేశానికి పూర్వస్థితి కలిగించాలి. మీరు కలిగించాలంటే మీరు అద్భుతమైనటువంటి జ్ఞానశక్తులుగా ఎదగాలి, అద్భుతమైన జ్ఞానజ్యోతులు మీ మైండ్లో వెలగాలి. ప్రతి వ్యక్తి అంటే ప్రపంచంలోని అందరూ కూడా మీ జ్ఞానజ్యోతి ముందు తల ఉంచాలి. అలాంటి జ్ఞానశక్తులుగా మీరు తయారు కావాలి. 10th క్లాస్లో నుంచి చదివి పెన్నంలో నుంచి పొయ్యిలో పడినట్లు కాదు. పెన్నము పొయ్యిలు ఇట్లాంటివన్నీ భారతీయులకు పనికి రావు. దానిని ఎప్పుడో దాటేసిపోతాం. 7 సముద్రాల వెనుక ఉన్నటువంటి వాడు కూడా భారతదేశానికి వచ్చి చదువుకోవాల్సిందే, భారతదేశంలో ఉన్నటువంటి సంపదను కీర్తించాల్సిందే, భారతదేశంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని అర్జించాల్సిందే అనేటువంటి చెప్పే విధంగా పూర్వపు స్థితిని భారతదేశాన్ని కలిగించే వ్యక్తులుగా మీరు తయారు కావాలి. అలాంటి స్థితి కోసమే వివేకానందుడు కానీ, అబ్దుల్ కలాం గారు కానీ, రామకృష్ణ పరమహంస కానీ ఎప్పటి నుంచో పాటుపడుతూ ఈ రోజు వరకు కూడా దానికోసం వాళ్ళ యొక్క పైన ఆత్మ శ్రమిస్తూనే ఉందేమో అనిపిస్తుంది. కాబట్టి ఒక చేస్తున్న నా కొడుకు ఏదో బీటెక్ ఎంటెక్ చదివి చిన్న ఉద్యోగం చేసుకుంటే పోతానంటే కాదు. నీ కొడుకు ఎంటెక్ కాదు, నీ కొడుకు కానీ బిడ్డ కానీ కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఒక సంస్థగా
తయారైనప్పుడే నువ్వు సంతోషపడు. ఒక్కసారి కొన్ని వేల మంది ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత నీ కొడుకు వెనుకనో ముందునో నడుచు. నీకు ఎలాంటి గౌరవం ఉంటుందో, లేదా నీ కొడుకు 2,000 లక్షల ఉద్యోగం 5 రూపాయలు హైదరాబాద్లో చేస్తున్నాడు అంటే ఒకసారి నీ కొడుకు వెనుక నడుచు. నీ కొడుకు 2 లక్షల రూపాయల ఉద్యోగం తీసుకున్నాడైనా ఆ సంస్థలో వాచ్మెన్ గాడైనా ఒకటే, పెద్ద తేడా లేదు. అక్కడ పలకరించేది ఒకటే. కానీ ఆ సంస్థలో కంపెనీలో ఉన్నటువంటి సీఈఓకి ఎలాంటి రెస్పెక్ట్ ఉంటుందో, ఆ సీఈఓ తండ్రి అంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ఎట్లుంటుందో. దానికోసం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ రోజుకి ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి మేధావులంతా ప్రపంచంలోని వివిధ సంస్థల్లో సీఈఓగా, వివిధ ప్రభుత్వాలకు సలహాదారులుగా ఈరోజు ఉన్నారు. వాళ్ళు లేకపోతే ఆ ప్రభుత్వాలు నడచవు, ఆ సంస్థలు నడచవు. అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరు కూడా ప్రపంచంలోని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో సీఈఓలుగానో, ప్రపంచంలోని ప్రభుత్వాలకు ఒక పెద్ద ఆఫీసర్గానో తయారైతే ప్రపంచం అంతా మన భారతదేశం చూసేటువంటి చూపు, మన భారతదేశం వైపు చూసేటువంటి స్థితి వస్తుంది. ఈరోజు ట్రంప్ చెప్తున్నాడు, మా దేశానికి సభ్యునికి రావద్దని చెప్తున్నాడు, మా దేశంలో ఉద్యోగాలు లేవని చెప్తున్నాడు. రే బద్మాస్, భారతదేశంలో ఉద్యోగం ఇస్తాం. భారతదేశంలో జ్ఞాన సంపద లేకపోతే నీ అమెరికా లేదు, ఎక్కడ ఉన్నావు నువ్వు? కాబట్టి భారతదేశం అంటే ఏమనుకుంటాం, తస్మా జాగ్రత్త అని ఏలెత్తి చూపించాల్సినటువంటి మీరు సంపద, దేశ సంపద. అలాంటి సంపదగా మీరు తయారైనప్పుడే ఈ భారత మాత తలెత్తుకొని నిలబడుతుంది. నీ మాత నిలబడిన రోజునే మీ అమ్మ నాన్న కూడా తలెత్తుకొని నిలబడతారు. అలాంటి స్థితి కలిగించాలా ఈ భారతదేశానికి? అలాంటి విద్యార్థులుగా తయారు కావాలా మీరు అని చెప్పి కోరుకుంటూ సదా మీ సేవలో ఉంటామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. Wow, sir, your words are so inspirational. Thank you, sir, for your words. Yeah, now we take immense pride in welcoming the principals and coordinators of our affiliated institutions and Sri Sudha English Medium Campus Principal, Mrs. Fazana Ma'am. Your dedication towards nurturing students is inspiring. Welcome you onto the stage, ma'am. And alongside them, we extend our warm regards to Sri Sudha English Medium Girls Campus Coordinator, Mrs. Priyanka Ma'am, Sri Sudha Concept School in charge, Mrs. Rehna Ma'am, and Sri Sudha Town School in charge, Mrs. Razia Sultana Ma'am. Your efforts in upholding the academic, and please you can have a seat. From our chief guest, Mrs. Thangamani Sankar today. Her wisdom and insights are sure to inspire us all. పెద్దలకు, ముఖ్యంగా కాలేజీ శ్రీ సుధా కాలేజ్ యాజమాన్యానికి మరియు శ్రీ సుధా కాలేజ్ వివిధ బ్రాంచెస్ ప్రిన్సిపాల్ గారికి, ప్రధానోపాధ్యాయులకి మరియు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్కి అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ఫేర్వెల్ పార్టీకి నన్ను ఇన్వైట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను శ్రీ సుధా 4 బ్రాంచెస్ విజిట్ చేయడం జరిగింది. ఒకసారి జన విజ్ఞాన వేదిక శ్రీ సుధా గర్ల్స్ బ్రాంచ్లో జరిగింది, ముఖ్య అతిథిగా వెళ్ళాను. తర్వాత వరుసగా నన్ను ఇన్వైట్ చేస్తూనే ఉన్నారు. దీనికి గాను మరొకసారి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా జడ్జెస్ అంటే 4 గోడల మధ్య పని చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు రాను పరిస్థితుల దృష్ట్యా జనాల మధ్యకు, ప్రజల మధ్యకు రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడో మనం చదువుకున్న రోజుల్లో, మేము 10th క్లాస్ చదువుకున్న రోజుల్లో ఏ జడ్జి గారు మా స్కూల్కి రాలేదు, మా గురించి మాట్లాడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీకు ఈ అవకాశం దక్కడము నిజంగా చాలా అదృష్టము. మేము చదువుకున్న రోజుల్లో ఇంత మంచి స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు. కానీ ఇప్పుడు ఇంత మంచి అట్మాస్ఫియర్లో, ముఖ్యంగా కాలేజ్ గ్రౌండ్స్, స్కూల్ గ్రౌండ్స్ ఎక్కడా కనిపించడం లేదు ప్రైవేట్ స్కూల్స్లో. కానీ ఇక్కడ ఇంత మంచి గ్రౌండ్, ఇంత మంచి వాతావరణము, చెట్లు, కిటికీలు, వెంటిలేషను, ముఖ్యంగా మీకు విద్యను అందించేటువంటి ప్రిన్సిపాల్స్, టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాట్లాడారు. అందరు కూడా ఎక్సలెంట్,
ఏ స్కూల్లోనూ చూడలేదు నేను. ముందు వాళ్ళ దగ్గర నుంచి పిల్లలు నేర్చుకోవాలంటే ముందు వాళ్ళకి స్టేజ్ ఫ్రీగా ఉండకూడదు. ఎంత బాగా ఎక్స్ప్రెసివ్గా మాట్లాడారు ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ ఈ విద్యా సంస్థల అధినేతతో సహా. వాళ్ళ ముందు నేను మాట్లాడడం అనేది చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. అంతేకాకుండా 4 ముక్కలు నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు పిల్లలు ఈ 10th క్లాస్తో ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతారు వాళ్ళకి నచ్చిన కాలేజెస్లో చేరడానికి. 10th వరకు మనకు ఉన్నటువంటిది ఏమి, ఒకలాంటి శిక్షణ. 10th తర్వాత కాలేజెస్కి వెళ్తాము, మన ఇష్టం అన్నమాట. కానీ నేను ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత నాకు విద్యార్థులు ఘన స్వాగతం అందించారు. ముఖ్యంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ వాళ్ళు చాలా చక్కగా వార్మ్ వెల్కమ్ చెప్పారు నాకు. పిల్లలు కూడా చాలా క్రమశిక్షణగా ఏది కావాలంటే అది అందిస్తున్నారు, టీచర్స్కి కోఆపరేట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఎంట్రన్స్లో ఆ శిలాతోరణం మీద ఒకటి గమనించాను. ఏం రాశారు అందులో? ఫస్ట్ క్రమశిక్షణతో ఉంటేనే మనం ముందుకు రాగలము. అదేవిధంగా క్రమశిక్షణ ఒకటే ఉంటే సరిపోతుందా? కాదు, దానికి తగినటువంటి కృషి చేయాలా. కృషి లేకుండా ఎవరు ముందుకు రాలేరు, గొప్ప స్థానాన్ని పొందలేరు. క్రమశిక్షణ కృషి అయిన తర్వాత పట్టుదల లేదనుకోండి, ఒకసారి ఫెయిల్యూర్ అవుతుంది, వదిలేసినామనుకోండి, రెండోసారి, మూడోసారి, లాస్ట్కి మనం ఎప్పుడైతే సక్సెస్ని అందుకుంటామో అప్పటి వరకు ప్రయత్నాన్ని వదలకుండా సాగిస్తూనే ఉండాలి. ఇందుకు ఒక ఎగ్జాంపుల్, నేను 3వ ప్రయత్నంలో మాత్రమే జడ్జి కాగలిగాను. ఫస్ట్ అటెంప్ట్లో నాకు రాలేదు. సరే, ఫస్ట్ అటెంప్ట్లో రాలేదు మానేద్దాం అనుకుంటే కాదు, నెక్స్ట్. ముఖ్యంగా ఈ 10th విద్యార్థులకి ఏం చెప్పాలంటే, ఇప్పుడు మన ప్రధానమంత్రి మోడీజీ గారు కూడా ఏం చెప్పారు, పరీక్షా పే సంవాద్. ఆ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపడానికి ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా విద్యార్థులు పరీక్ష పాస్ అయినా ఫెయిల్ అయినా వాళ్ళ యొక్క ధైర్యాన్ని కోల్పోకూడదు. ఎందుకంటే ఒకసారి ఫెయిల్ అవుతాం, ఇంకోసారి రాసుకుంటాం. ఫెయిల్ అయినామని ఏ ఆత్మహత్యలకో దారి తీసామనుకోండి, జీవితమే ఉండదు. తల్లిదండ్రులకి ఆత్మక్షోభ, కడుపు కోత తప్ప. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థులు సక్సెస్ ఎలా వస్తుంది? ఫెయిల్యూర్ వస్తుంది, ఒక మెట్టు. నెక్స్ట్ దాన్ని స్టెప్పింగ్ స్టోన్గా మలుచుకొని మనము ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈరోజు నాతో పాటు మా ఫ్రెండ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎప్పుడో 1999, 2000లో లాలో కలిసి చదువుకున్నాం. తర్వాత మాకు టచ్ లేదు. కానీ ఈ ఊరికి వచ్చిన తర్వాత నేను జడ్జిగా వచ్చానని తనకు తెలుసు. కానీ ఎప్పుడు నన్ను కలవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే నేను మాట్లాడతానో లేదో అనేవారు. కానీ తర్వాత ఇంకా నాకు ట్రాన్స్ఫర్ వచ్చేస్తుంది, ఇంకా 1 నెల 2 నెలలు నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోతాను. ఈ మధ్య పరిచయం అయింది. ఎందుకంటే ఫ్రెండ్షిప్ వల్ల. మేము ఎప్పుడో మాట్లాడుకుని దాదాపుగా 24 సంవత్సరాలు అయింది. ఇప్పుడున్నటువంటి ఫేస్బుక్లు కానీ ఫోన్ కానీ అప్పట్లో లేవు, మాకు నెంబర్స్ లేవు. కానీ ఈరోజు నాకు పక్కన కూర్చోబెట్టి గౌరవించినటువంటి కళాశాల యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి మీ మధ్య కూడా ఫ్రెండ్షిప్ అనేది ఎల్లకాలం నిలవాల. కృష్ణుడు కుచేలుడు. ఈరోజు నేను జడ్జిగా ఉన్నాను, తను లా చదువుకునింది, తన పరిస్థితుల వల్ల జడ్జి కాలేకపోయింది. అంత మాత్రాన మన మధ్య ఫ్రెండ్షిప్ అనేది ఉండకుండా పోదు. కానీ విద్యార్థులు నేర్చుకోవాల్సింది ఫ్రెండ్షిప్, తల్లిదండ్రుల పట్ల విలువ, బాధ్యత కలిగి ఉండడము. ఇప్పుడు ఏమనుకుంటున్నారు విద్యార్థులు, ఇంట్లో 2 వీలర్ కొనికపోతే ఆత్మహత్య చేసుకున్నారు. మొన్న మా ఊర్లో కొనిచ్చినా ఆ బాధ తప్పడం లేదు. ఇప్పుడు వాళ్ళకు తెలియదు, లైసెన్స్ ఉండదు, స్పీడ్ వల్ల ఎవరికో ఒకటి గుద్దుతారు, అప్పుడు కూడా యాక్సిడెంట్లు జరుగుతాయి. కాబట్టి చట్టం మనకు విధించినటువంటి పరిమితి ఎంతైతే ఉందో, ఎన్ని సంవత్సరాలకు మనకు లైసెన్స్ వస్తుందో, లైసెన్స్ ఉంటేనే బండి తీయాలి బయటికి. అలా కాకుండా ఇప్పుడు మితిమీరినటువంటి తల్లిదండ్రులు కూడా మితిమీరినటువంటి ప్రేమాభిమానాలతో పిల్లలకు చెడుదారి పట్టిస్తున్నారు. మేమున్నప్పుడు ఇన్ని రకాలైనటువంటి ఒత్తిడి చదువుకునేటప్పుడు లేదు. ఏదో కాలేజ్కి వెళ్ళామా, స్కూల్కి వెళ్ళామా, ట్యూషన్కి వెళ్ళామా, ఆడుకున్నామా, అంతవరకు ఉండేది. కానీ ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? సెల్ ఫోన్ చూడకుండా ఉండగలమా ఎవరైనా? స్కూల్ నుంచి ఇంటికి వెళ్తానే సెల్ ఫోన్ చూస్తాము. దాంట్లో ఎన్ని రకాలైనటువంటి ప్రభావాలకు మనం గురి అవుతాము. అవన్నీ ఒత్తిడి ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీద ఉంటుంది. పిల్లలు కాసేపు సెల్ ఫోన్ పెట్టేసి ఇంట్లో పిల్లలతోనో, తల్లిదండ్రులతోనో, తాతలతోనో మాట్లాడారనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ఒత్తిడి అంతా మాయమవుతుంది. ఈ ప్రలోభాల నుంచి అంతా కూడా మనం బయటపడి మన విద్య మీద, మన చదువు మీద మనం శ్రద్ధ వహించాలి. ఆ విధంగా శ్రద్ధ వహించలేదనుకోండి, మన చదువు తప్పటడుగేస్తుంది. నేను లాస్ట్ టైము శ్రీ సుధా గర్ల్స్ బ్రాంచ్కి వెళ్ళినప్పుడు అందరూ కూడా ప్రిన్సిపాల్ సార్ దగ్గర ఫొటోస్ దిగుతున్నారు, సెల్ఫీలు.
యోగా సారు అంటున్నారు. నేను యోగా నేర్పించడానికి ఎవరో సారు ఉన్నారేమో అనుకున్నా. ఆయన యోగానంద సారు. పిల్లలంతా అంత ఫ్యాన్స్ ఎందుకైనారంటే ఈరోజు ఆయన మాట్లాడినటువంటి విధానము, పిల్లల యొక్క స్టడీస్ మీద ఆయనకున్నటువంటి గ్రిప్పు, ఆయన క్రమశిక్షణ తెలిసింది. ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా మాట్లాడొద్దండి హెచ్చరించిన సబ్జెక్ట్ని చాలా చక్కగా వివరించగలిగినారు. ఇలాంటి మంచి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యాభ్యాసము అందించేటువంటి ప్రతి ఒక్క టీచర్కి, ప్రతి ఒక్క ప్రిన్సిపాల్కి, ఆ విద్యను మీరు అందుకున్నటువంటి విద్యార్థులకి అందరికి కూడా ఆల్ ద బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఈరోజు మనము చట్టాల పట్ల ఏ విధంగా అవగాహన కలిగి ఉండాలి, మన యొక్క స్వాతంత్రం ఎంతవరకు, ఎదుటివాడి ముక్కు తాకేంతవరకే, మరి ముక్కు తాకి ఎక్కువ బియాండ్ వెళ్ళిపోకూడదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు, మొన్న ఒక పెద్ద ప్రముఖ వ్యాపారవేత్త వాళ్ళ మనవడు 76 కత్తిపోట్లతో పొడిచి చెప్పేశాడు. ఎందువల్ల? ఆస్తి కోసము. అతను అనాథ శరణాలయానికి అన్నిటికీ ఇచ్చేస్తున్నాడు. పెద్దల ఆస్తి మనకు అవసరం లేదు. పెద్దలు అందించినటువంటి చదువు, ఉన్నతమైనటువంటి విద్య, విలువలతో ఉన్నామనుకోండి, మనమే కోట్లు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు కోట్లకు విలువ లేదు. నాణ్యత, నైపుణ్యత, విద్యార్థుల్లో ఏకాగ్రత, ఇవన్నీ ఉన్నప్పుడే నిజమైనటువంటి భావి భారత పౌరులుగా మెలుస్తారు. అంతేకాకుండా విద్యార్థి దశ ఏ విధంగా చక్కగా ఉంటే, క్రమశిక్షణతో కూడుకొని ఉంటే, మళ్ళీ పెద్ద అయినా కూడా ఆ క్రమశిక్షణ ఎక్కడ గాడి తప్పదు. ఇప్పుడు చెప్పారు చూడండి, శ్రీ సుధా విద్యా సంస్థ పెరుగు కాదు, పొయ్యి కాదు, అంతకంటే ఎక్కువ. కాబట్టి మీరంతా ఏ విధంగా రాటదేలాలి, అంత చక్కటి క్రమశిక్షణతో మీరు బయటకు వెళ్ళారనుకోండి. లాస్ట్ టైము గర్ల్స్ కాలేజీలో ప్రతి ఒక్కరికి ర్యాంక్స్ చెప్తూ ఉన్నారు. అసలు డోన్లో ఇంత మంచి స్కూల్స్ ఉన్నాయా, ఇంత మంచి ర్యాంక్స్ పిల్లలు గడిస్తున్నారా? ఇవంతా ఎక్కడో విజయవాడలో, హైదరాబాదు, చెన్నైలో వచ్చే ర్యాంకులు కదా అని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇలాంటి యాజమాన్యం మీకు ఉండడం చాలా అదృష్టము. అంతేకాకుండా పిల్లలు కూడా చాలా చక్కగా డిసిప్లైన్గా ఉండడము మీ యొక్క అదృష్టము. ఇంకా కూడా మనకు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి. ఇప్పటికే కాలాతీతం అవుతుంది. ఈ 10th క్లాస్ ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ విషెస్ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. You shared today. Your words have inspired a sense of purpose in all of us. Thank you, ma'am. To invite our young citizens of India, which are none other than our Sudarshan daughters, who are also a great basement for Sri Sudha institutions. Yes, Bhavana Royal and yes, Bhavya Royal, please come and take your seats, ma'am. Ladies and gentlemen, now it's time for appreciation with their parents on the dais. Raju from 9th Evo with his parents. Now I call Hemalata with her parents. His parents. Now I call Gautami with her. Surya Prakash from 9th A2. Please come on dais with your parents.
Darshini, please come here to dance with your parents. Alina, please come here to dance with your parents. Amarnath, please come here to dance with. Santosh Rao and Tanish with their parents. Now, Rohan parents, please come here to dance. Please come here to dance with your parents. Santosh, please come here to dance with your. Gunasri, please come here to dance with your parents. With your parents. Tenth class freshman, please come here to dance with your parents. I request Lohit from 10th. అవి తెలియజేయడానికే మా విద్యార్థులు మీ ముందుకు నాటకీకరణ రూపంలో తెలియజేస్తున్నాం. అంటే కొందరి పేరెంట్స్ ఎలా ఉన్నారు, ఇంకొందరి యొక్క పేరెంట్స్ యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, మన ఇంట్లో పిల్లవాళ్ళ యొక్క మనస్తత్వాలు ఎలా ఉన్నాయి, అవన్నీ తెలియజేయడానికి 3 కుటుంబాల యొక్క హావభావాలను తెలియజేయడానికే మన ముందుకు ఇప్పుడు
10th క్లాస్ విద్యార్థులు వ్యక్తం చేయడానికి వస్తున్నారు. సాయంత్రానికి ఇంటికి చేరి వాళ్ళ పొలం పనులతో పాటు కొడుకు ఆలన పాలన కూడా చూసుకునేది ఆ రైతు భార్య. తరువాత కొన్ని రోజులకు వారికి ఒక కూతురు పుట్టింది. కానీ వారి యొక్క కలలన్నీ ఆ కొడుకు మీదనే పెంచుకున్నారు. ఏంటి జనకి అంతగా సింధ చేస్తున్నావేంటి? ఏందయ్యా, కాలం గిర్రునా తిరుగుతుంది. మన బతుక మారలే. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. వాళ్ళను కూడా మనలాగే పొలం పనులకు తోలుకొని పోదామా? అట్లా కాదే జనకి, మనలాగే కాకుండా గొప్పని చేద్దామే. మరి అమ్మాయి సంగతి ఏంటయ్యా? చూడు జనకి, మన బతుకులకి ఇద్దరినీ చదివించుకోవడం కట్టమే. అమ్మాయిని గవర్నమెంట్ బడిలో వేద్దామే. వాడిని మాత్రం మన రెక్కల కష్టంతో పెద్దదో చదువులు చదివిద్దామే. ముందు బువ్వ తిందాం రాయే. అదేంటయ్యా అలా అంటావు? మూడు సంవత్సరముల తరువాత తన ఊరిలో కొంతమంది చదువుతున్న వారి సలహాలతో శ్రీసుధా పాఠశాలలో తన కొడుకును చేర్చడం జరిగింది. కృష్ణ తన స్నేహితుల యొక్క ప్రభావం చేత మార్పు మొదలైంది. కృష్ణ 9వ తరగతి చదువుతున్న సందర్భంలో కృష్ణ తల్లిదండ్రులు కృష్ణుని చూడటానికి స్కూల్కి వచ్చారు. అప్పుడు వాళ్ళ మధ్య సంభాషణ. మిమ్మల్ని గేట్ దగ్గరే ఉండమన్నానుగా, ఎందుకు లోపలికి వచ్చారు? నువ్వే డబ్బులు అడిగావు కదా, అందుకే వచ్చాము నాయనా. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి. నేను ముందే చెప్పానుగా మీరు ఇక్కడికి రావద్దని. నాకు ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు ఫోన్పే చేయమన్నానుగా. అలా మాట్లాడకయ్యా, గుండె కలుక్కుమంటుంది. నేను చూడకుండా ఉండలేను. మీ అమ్మ నీ మీదనే దిగులు పెట్టుకుంది. నువ్వు చూస్తే సెలవులకు కూడా ఇంటికి రాకుండా నీ స్నేహితుల ఇళ్ళకి పోతావు. ఏముందని రావాలి మీ దగ్గరకు? నా తల్లి ఒక వ్యవసాయ కూలి అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంది. నా తరగతిలో నా స్నేహితుల తల్లిదండ్రులు అందరూ ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు. మరి మీరు కూలీలు. మరి నేను ఆ రైతు పని చేస్తూ వాళ్ళతో పాటు నిన్ను కూడా చదివిస్తున్నాను. ఈ వేషధారణ చూసాయే నువ్వు అసహించుకుంటుండేది. సూటు బూటు వేసుకున్న వాళ్ళకి నా విలువ. మా రెక్కల కష్టాన్ని గుర్తించవా నాయన నువ్వు? అవ్వండి మీ సోది మాటలు, అవ్వండి మీ సోది మాటలు, అవ్వండి మీ సోది మాటలు. రే విధవా, ఏమిటా మాటలు? వద్దు జానకి, వాడిని ఏమీ అనుకో. అరే, నీవింకా కళ్ళు కూడా సరిగా తెరవని రోజుల్లోనే నీ కళలను ఆయన కన్నాడు. నీ మొహంలో నవ్వు చూడడానికి ఏనుగయ్యాడు, గుర్రమయ్యాడు. కానీ ఏ రోజు అలసట ఆయన ముఖంలో చూపలేదు. నీ ఫీజు కట్టడానికే ఇక్కడికి వచ్చావు. ఏమన్నావురా? ఏమన్నావు? ఈ దోతి చొక్కా చూసా నువ్వు మమ్మల్ని అసహించుకునేది. ఆ ఫీజు డబ్బులు ఎలా వచ్చాయో తెలుసా? తల్లిలా భావించే పొలాన్ని తాకట్టు పెట్టి మరీ తెచ్చాము. అమ్మాయి జీవితాన్ని కూడా పట్టించుకోలేదు కదరా. సాగే కాలం తీరం సేరేలోగానే ఏ తీరంలో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడేమైనాలే. నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటల్లోనా. చిన్న వ్యాపారం గొప్ప స్థాయికి ఎదిగాను. సమాజంలో గొప్ప గౌరవంగా జీవిస్తున్నాను. కాబట్టి పిల్లలు, మీకు ఏం కావాలన్నా ఇస్తాను. కానీ మీరు బాగా చదివి సమాజంలో నా గౌరవాన్ని నిలబెట్టాలి. చూడు శ్రావ్య, నేను కూడా డిగ్రీ చదువుకొని బ్యూటిషియన్గా బ్యూటీ పార్లర్ నడుపుతున్నాను. నేను కూడా ఎప్పుడు బిజీగానే ఉంటున్నాను. కానీ మా ఆలోచన మీ ఇద్దరు గురించి, మీ మార్కుల గురించి. వాళ్ళ బిజీ లైఫ్లో పిల్లలకు సమయం కేటాయించలేదు. ఇప్పుడు వాళ్ళ పిల్లల పరిస్థితి. అబ్బా, ఇంటికి వచ్చినా ఇంట్లో ఎవరూ లేరు. ఇక్కడ కన్నా స్కూలే నయం. అమ్మా, ఇంటికి వస్తున్నావా? లేదమ్మా, నాకు ఇక్కడ లేట్ అవుతుంది. నాన్న కూడా లేటుగా వస్తారట. నువ్వు శ్రవణ్ తినేసి చదువుకోండి. సరేనమ్మా.
సెల్ ఇక్కడే ఉందిగా, రీల్స్ చూద్దాం. శ్రవణ్, తినేసి చదువుకో, అమ్మ చెప్పింది. నువ్వు తిను, నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తా. కొన్ని రోజుల తరువాత పరీక్షల ఫలితాలు చూసి వాళ్ళ నాన్న ప్రవర్తన. మీకు ఏ లోటు లేకుండా అడిగినవన్నీ ఇచ్చినా కూడా చదువుకోవడానికి ఏమైంది? ఈ మార్కులు చూస్తే నా పరువు పోతుంది. ఈరోజు పార్లర్లో ఏం జరిగిందో తెలుసా? పార్లర్కు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ పిల్లల మార్కు గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. కానీ నేను గొప్పగా చెప్పుకోవడానికి మీరు ఏం సాధించారని ఇక్కడ నేను చెప్పడానికి వాళ్ళు వినడానికి ఏమీ లేదు. పిల్లలు తల్లిదండ్రుల మాటలను దృష్టిలో ఉంచుకొని చదువు మీద ఆసక్తి ఉంచి 60% మార్కులు సంపాదించారు. ఈ మార్కులు తేవడం గొప్ప విషయమా? ర్యాంక్ రావాలి. ర్యాంక్ లేకపోతే మీరు చదివిన చదువులకు విలువ లేదు, సమాజంలో మాకు గౌరవం లేదు. మంచి మార్కులు తెచ్చుకున్న తల్లిదండ్రులు అన్న మాటలకు శ్రావ్య, శ్రావణ్ తీవ్ర ఒత్తిడికి గురై పాఠశాలలో నిరాశతో ఉండిపోయారు. తల్లిదండ్రులు తమ పరిస్థితి అర్థం చేసుకోకపోయేసరికి తీవ్ర మనస్తాపంతో ఎటు కాని గందరగోళ పరిస్థితులతో కాలం గడుపుతున్నారు. తల్లి తండ్రి కాయగూరల వ్యాపారస్తులు ఉండేవారు. వారు పగ చదివించుకుంటూ ఉండేవారు. సాయంత్రం సమయంలోపు ఇంటికి చేరి పిల్లలతో కాలం గడిపేవారు. ప్రతి విషయాలన్నీ పిల్లలతో చెప్పించుకుంటూ వారికి కూడా మంచి విషయాలను చెప్పేవారు. ఒకరోజు వారి మధ్య సంభాషణ. నాన్న, స్కూల్ ఫీజు కట్టమన్నారుగా, డబ్బులు సర్దుబాటు అయ్యాయా? డబ్బుల కోసం చాలా ప్రయత్నించాను, కానీ ఎక్కడా సర్దుబాటు కాలేదు. చివరికి అమ్మ నగలు తాకట్టు పెట్టి మరీ డబ్బులు తెచ్చాను. ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు పిల్లల దగ్గర చెప్పడం? మనం పడే కష్టం, మనం పడే బాధ పిల్లలకు తెలియకపోతే ఎలా? అమ్మా, నాన్న, మరో 2 రోజుల్లో మా స్కూల్లో పేరెంట్ మీటింగ్ జరగబోతుంది. మీరిద్దరూ తప్పకుండా రావాలి. ఖచ్చితంగా వస్తాం నాన్న. నాన్న, నీవు ఎప్పుడు ఎందుకు మార్కుల గురించి ఎక్కువగా అడగవు? మార్కుల కన్నా విలువలు ముఖ్యం తల్లి. విలువల గురించి మా టీచర్ చెప్పారు నాన్న. మీకు టీచర్ చెప్పారా? మా టీచర్ చెప్పారు. చెప్పు, విలువలు అంటే ఏమిటి? విలువలు అంటే గౌరవం, నైతికత, సమర్థత. ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా పెద్దవారికి గౌరవం ఇవ్వడం, మంచిగా మాట్లాడడం. నాన్న, చెప్పడం మర్చిపోయాను. కృష్ణ వాళ్ళ నాన్నకు అస్సలు గౌరవం ఇవ్వడు. మరే నాన్న, శ్రావ్య, శ్రవణ్ వాళ్ళకేమో వాళ్ళ నాన్న అర్థం చేసుకోకుండా ఎప్పుడు చూడు వారిని మార్కుల గురించి మాత్రమే అడుగుతారు. నాన్న, ఇక్కడ మారాల్సింది ఎవరు నాన్న? అమ్మా నాన్న లేక పిల్లలా? తల్లిదండ్రులు పిల్లలు ఇద్దరూ మారాలి. ఈ విషయం గురించి మా టీచర్స్ కూడా చెప్పారు. ఏం చెప్పారమ్మా మీ టీచర్లు? ఒక చెట్టు నాటిన వెంటనే ప్రతిఫలాలు ఆశించకూడదు. అది పెరగటానికి సమయంతో పాటు రక్షణ కూడా అవసరం. అలాగే తల్లిదండ్రులు కూడా మీకు అన్నీ ఇచ్చాం, కానీ మీరు మార్కులు సాధించడం లేదు అని అంటున్నారు. కానీ ముఖ్యంగా వారి సమయాన్ని కేటాయించడం లేదు. ఆ చెట్టుకు నీరు ఎక్కువైనా, ఎండ ఎక్కువైనా ఆ చెట్టులో ఎదుగుదల లోపిస్తుంది. అదేవిధంగా తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువైనా, పిల్లల్ని నిర్లక్ష్యం చేసిన పిల్లలు నష్టపోతారు. అలాగే ప్రతి పిల్లవాడు కూడా ప్రతి విషయాన్ని తల్లిదండ్రులతో పంచుకోవాలి. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. అందులో ఒక శిల్పం తయారీలో ఉలి వంటి వాడు ఉపాధ్యాయుడు. ఉలి లేనిదే శిల్పం ఏర్పడదు. అవును అక్క, అలాగే తల్లిదండ్రులకు కూడా మనం గౌరవం ఇవ్వాలి. వినాయకుడు అంతటి వాడే వారి తల్లిదండ్రులకు గౌరవం ఇచ్చి ఆదిదేవుడయ్యాడు. ఇక్కడ తల్లిదండ్రులను పిల్లలు అర్థం చేసుకోవాలి, పిల్లల్ని తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. అయితే మేము రేపు స్కూల్కి వెళ్ళి శ్రావ్యకి, శ్రవణ్కి, కృష్ణకి అర్థమయ్యేటట్లు చెప్పి వారు వాళ్ళ కుటుంబాలతో మనసు విప్పి మాట్లాడేలా చేస్తాం. నాన్న, మీరు కూడా శ్రవ్య, శ్రవణ్ వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పండి. సరే నాన్న, అలాగే చెప్తాం మేము కూడా. నువ్వు కన్న కలలే నిజమవుతాయి.
వారికి వచ్చే మార్కులను బట్టి వాళ్ళు బాధపడే విధంగా మాట్లాడకూడదు. ఎవరి చదువు వారికి ఉంటుంది కాబట్టి మనం ఎల్లప్పుడూ ప్రోత్సహించాలి. మేము చేసిన తప్పు మాకు అర్థమైంది. ఇప్పటి నుండి మా పిల్లలను మేము ప్రోత్సహిస్తాము. కృష్ణ, నీవు కూడా మీ తల్లిదండ్రులతో మర్యాదగా మాట్లాడాలి. తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దైవాలు. ఆ దేవుడు మనం కోరుకున్న కోరికలను తీరుస్తారో లేదో తెలియదు, కానీ మన తల్లిదండ్రులు మనం అడిగినవన్నీ తీరుస్తారు, మనం అడిగిన కోరికలన్నీ తీరుస్తారు. కనుక ఇప్పటి నుంచి నీవు మీ తల్లిదండ్రులతో మర్యాదగా మాట్లాడాలి, అమర్యాదగా ఎప్పుడూ మాట్లాడకూడదు. మీరు కూడా మీ తల్లిదండ్రులకు మర్యాద ఇవ్వాలి. వాళ్ళు మీకు జన్మనిచ్చి ఈ భూమి మీదకి తెచ్చిన వారు కనుక వాళ్ళకు మీరు మర్యాద ఇవ్వాలి. తల్లిదండ్రులను సేవించిన వాడు దైవాన్ని సేవించిన వాడే. ధన్యవాదాలు. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. మీ పట్ల అగౌరవంగా ప్రవర్తించినందుకు నన్ను మన్నించండి. నువ్వు మారావు కదా బాబు, అదే మాకు సంతోషం. నిన్ను క్షమించాను నాన్న. ధన్యవాదములు.